క్యాబేజీ బంగాళదుంప కూర రెడీ చేసుకుందాం రండి. తయారీ విధానం. క్యాబేజీ బంగాళదుంప కూర వండుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజీ, బంగాళదుంపలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటీలు ఎందుకు అలా కట్ చేశాను అనేది తర్వాత చెప్తాను రండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. వంట వండేటప్పుడు మాత్రం జాగ్రత్తగా స్టవ్కి దూరంగా ఉండే వంట వండాలి. ఎప్పుడు కూడాను పక్కన ఒక క్లాత్ రెడీగా ఉంచుకోవాలి. సడన్గా చెయ్యి కాల్చుకోకుండా క్లాత్ పట్టుకొని కళాయిని కలుపుకోవడానికి. ఇప్పుడు క్యాబేజీ బంగాళదుంపల్ని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా బంగాళదుంపలు క్యాబేజీ పైన వేసి ఇలా మూత పెట్టుకోవాలి. మధ్యన కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాకలా టమాటీని చూపెట్టాను కదండి, అవన్నీ కూడా మిక్సీలో వేసి ఆడిచ్చేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు టమాటీ ముక్కలు కనబడితే తీసేసి పక్కనేటి రైస్ తింటారు కాబట్టి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత కూరకి సరిపడేటట్లుగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి దుంప ఉడికిందా లేదా అనేది. చూడండి, దుంపని ఎలాగంటే ఉడికింది. ఇప్పుడు టమాటీని మనం ఆల్రెడీ మిక్సీ చేసాం కదా, ఆ టమాటీని అంతటిని కూడా కూరలో వేసుకుందాం. మిక్సీ ఇదంతా కూడా వేసి కొంచెం చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకుందామండి. అంతా కూడా కలిపేసుకోవాలి. కరివేపాకు కూడా చివర్లో వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని బాగా ఉడికించాలి. తీసి ఒకసారి చూద్దాం. బాగా ఉడుకుతుందండి. దగ్గరికి అయ్యేదాకా కలుపుకొని ఉండాలి. ఒకసారి మూత తీసి చూద్దాం. దగ్గరికి అయిపోయిందండి. బాగా కలుపుకొని బౌల్లో తీసుకోవడమే. క్యాబేజీ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయినట్టుగా. క్యాబేజీ బంగాళదుంప కూర రెడీ అయిపోయిందండి. ఇంకా రైస్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.